పెయిన్‌తో ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు, ఇతను స్ట్రెస్‌తో కూడా బాధపడుతున్నాడని మీరు డయాగ్నోస్ చేసినప్పుడు, అతనికి మీరెలా మోటివేట్ చేస్తారు? చాలా సింపుల్‌గా చెప్పాలి మేడం మీకు. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఒక ప్రాబ్లమ్‌తో వచ్చారు. ఆ ప్రాబ్లమ్ వల్ల మీరు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వారాల నుంచి నడుము నొప్పి ఉందనుకుందాం. హ్మ్. ఈ నడుము నొప్పి వల్ల మీరు కూర్చోలేకపోతున్నారు. మీ జాబ్ మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంట్లో వర్క్ చేయలేకపోతున్నారు. కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. ఒక స్ట్రెస్ కైండ్ ఆఫ్ ఉంటుంది. నేనేం వర్క్ చేయలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేక లో స్టేజ్‌కెళ్తారు. హ్మ్. రైట్? అంటే నేను చేయగలుగుతాననే దానికంటే కూడా నాకెందుకు ఇలాగవుతుంది? హ్మ్. నేను ఈ పెయిన్ ఇంకెంత కాలం భరించాలి అనే అంటే నెగెటివ్ థాట్స్ నుంచి మీరు బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తారు ఫస్ట్. దట్స్ వాట్. ఓకే. మోటివేట్ చేస్తారు. ఫస్ట్ ఏం చెప్తాము అంటే దిస్ ప్రాబ్లమ్ ఈస్ కామన్ ఫర్ సో మెనీ పీపుల్. హ్మ్. ఈ ప్రాబ్లమ్ అనేది అసలు నిజంగా ఎంతమందికొచ్చింది? మా దగ్గర కొంచెం ఎవిడెన్స్ ఉంటుంది కదా! ఆల్రెడీ మా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళని. వాళ్ళ వీడియోస్, వాళ్ళ రివ్యూస్ చూపిస్తాం మాట. హ్మ్. ఇదిగోండి ఆల్రెడీ మీ కంప్లెయింట్ తోటి ఇలాగ మా దగ్గరకు ఒక 10 మంది, 15 మంది వచ్చారు. వాళ్ళందరికీ బాగా అయింది. దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పి మేము చూపిస్తాం మాట. ఓకే. ఎప్పుడైతే మనం సైకలాజికల్‌గా మనం మనిషికి చూపిస్తున్నాము క్లియర్‌గా దట్ ఎవిడెన్స్ అంటే నాలాగా చాలామంది బాధపడ్డారు. వాళ్ళకి మా దగ్గరికి వస్తే సార్ మంచిగా ట్రీట్మెంట్ చేశారు. మాకు నయమయింది. అది వాళ్ళు ఫిజికల్‌గా ఎప్పుడైతే చూస్తారో సైకలాజికల్‌గా వాళ్ళకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఓకే. నమ్మకం కలిగినప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చెప్తాను, ఇదిగోండి మరి ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇలా తగ్గింది కాబట్టి మీకు కూడా ఈ ట్రీట్మెంట్ చేసి చూద్దాం. హ్మ్. మీకు ఈ ట్రీట్మెంట్ నేను ఒక వారం రోజులే చేస్తాను. నేను ఏ మనిషికి కూడా 2 మంత్స్ చేసుకోండి, 3 మంత్స్ చేసుకోండి, 1 ఇయర్ చేసుకోండి అని చెప్పను. హ్మ్. ఎనీ పేషెంట్ నా దగ్గరికి రాంగానే 15 డేస్ టు 1 మంత్ చూద్దాం. ఫస్ట్ 15 డేస్‌లో మనకు అర్థమైపోతది. మీకు ప్రోగ్రెషన్ వస్తుందా? రావట్లేదా? హ్మ్. వస్తే ఫాస్ట్ రికవరీ ఉందా? స్లో రికవరీ ఉందా? స్లో రికవరీ ఉంటే ఏం ఫ్యాక్టర్స్ వల్ల స్లో అవుతుంది? ఫాస్ట్ రికవరీ ఉంటే మీ బాడీ యొక్క రెస్పాన్స్ ఎంత బాగుంది? సో, ఇవన్నీ కాలిక్యులేషన్స్ మాట. ఆ! ఎప్పుడు కూడా మేడం మెడికల్‌లో 100% రికవరీ అనేది ఉండదు మేడం. చాలా మంది 100% సక్సెస్ రేషియో, 100% సక్సెస్ రేట్ ఉంది. నా దృష్టిలో దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. అలా చెప్పడమే ఫెయిల్యూర్ మోడల్. ఆ! దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ 100% సక్సెస్ అండి. ఒక దేవుడిచ్చింది మనకి. మన బాడీ మనకి దేవుడిచ్చాడు. ఒకసారి అది ఇరిగింది. ఇరిగిన తర్వాత ఇరిగిందే అది. అది మీరు ఎంత బాగా అతికిచ్చినా కూడా ఒకప్పుడు ఇరిగింది. ఆ! సో, అది మళ్ళీ ఇరిగే అవకాశం లేదా అంటే ఇరుగుతుంది. ఎందుకు ఇరగదు? తిరుగుతుంది. అప్పుడు కాంప్లికేషన్ కంపల్సరీ పెరుగుతుంది గూడా. సో, ఈ లాజిక్‌ని నేను ఎంతమంది పేషెంట్స్‌కి ఇంప్లిమెంట్ చేస్తానో అర్థం గాదు. ఆ! ఎంత గొప్ప సర్జన్ అయినా వరల్డ్ బెస్ట్ సర్జన్ తీసుకొచ్చి మీరు దాన్ని ప్రాపర్‌గా అతికిచ్చినా వన్స్ ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ యెస్. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటే అది డ్యామేజ్ గానే ఉంటుంది. డామేజ్ పీసే మేడం. అప్పట్లాగా ఉండదు. రికవర్ అవుతుంది. పూర్తిగా నార్మల్ బోన్ అయిపోతుంది. హ్మ్. బట్ మనకి తెలుసు, సర్జన్‌కి తెలుసు యెస్ వన్స్ ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ పీస్. అవును. తెలిసిన వాళ్ళకి తెలిసినట్టే కదా మేడం. ఒక డ్యామేజ్ జరిగింది అంటే ఆ డ్యామేజ్ జరిగింది. హ్మ్. అది ఎంత బాగా మనం కవర్ చేసుకున్నా దట్ డ్యామేజ్ ఈస్ డ్యామేజ్.